వెల్కమ్ టు ఉదయం న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం. నియోజకవర్గానికి 7,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యంతో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం. వాస్తవాలు తెలుసుకోకుండా తిరుపతి లడ్డు ప్రసాదంపై అవాస్తవాలు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడిని ఆ దేవదేవుడే ఇందాపూర్ డైరీ రూపంలో మొట్టికాయలు వేసిన వైనం. నిబంధనలకు విరుద్ధంగా ఇందాపూర్ డైరీకి తిరుపతి నెయ్యి కాంట్రాక్ట్ను అధిక ధరకు కట్టబెట్టిన చంద్రబాబు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా జిల్లా పరిశీలకులుగా నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి మేమందరం ఈ ఆఫీస్ని ప్రారంభించుకోవాలని, ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడేటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కంకణం బద్దులమై ప్రయాణం చేయటం జరుగుతోంది. శ్రీనివాస్, ముఖ్యంగా ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకులు గౌతమ్ రెడ్డి గారు, అట్లానే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, అట్లానే పల్నాడు జిల్లాకు సంబంధించి స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలైన నలుగురు, అన్నమయ్య గారు, మురళీధర్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, అంజిరెడ్డి గారు, అందరూ కూడా కలిసి పార్టీల యొక్క సంస్థాగత నిర్మాణం, పార్టీల యొక్క కమిటీలు, నూతన కమిటీలు, ఇవన్నీ కూడా కూలాంక్షంగా చర్చించి ఈరోజు దాదాపు 29 అనుబంధ విభాగాల్లో ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ కానీ నగర పంచాయతీ కానీ, సో వీటన్నిటికీ సంబంధించి 29 విభాగాలు మెయిన్ కమిటీలు ఉంటాయి. మెయిన్ కమిటీ అంటే ఇప్పుడు ఈరోజు మున్సిపల్ విభాగంలో మెయిన్ కమిటీ, మున్సిపల్ కమిటీ ఉంటుంది, పట్టణ కమిటీ, అట్లానే అనుబంధ విభాగాలు 29 ఉంటాయి. మండలాల్లో కూడా మండల కమిటీ ప్లస్ అనుబంధ విభాగాలు. సో ఈ విధంగా పార్టీని అంతా కూడా సంస్థాగతంగా